ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం త్రినేత్ర హాస్పిటల్లో అగ్ని ప్రమాదానికి గురై చికిత్స పొందుతున్న చిన్నారులను పరామర్శించిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం అక్కంపేట రహదారి పనులను ప్రారంభించిన జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, సర్పంచ్ నాగేంద్ర, కూటమి నాయకులు, కార్యకర్తలు. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం నందు గోదావరి పుష్కరాల నిర్వహణపై ప్రాథమిక సమావేశం నిర్వహించిన ఆర్డీఓ రమణ, పోలవరం డీఎస్పీ వెంకటేశ్వరరావు. సంఘ సేవకులు వంగవీటి మోహన్ రంగ వర్ధంతి. జంగారెడ్డిగూడెంలో ఆయన విగ్రహానికి ఘన నివాళులర్పించిన నేతలు. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో ఘనంగా ప్రారంభమైన 97వ శ్రీరామకోటి సప్తాహ మహోత్సవాలు. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని 97వ శ్రీరామకోటి సప్తాహ మహోత్సవాలు నేత్రపర్వంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రారంభోత్సవ పూజలను వైభవోపేతంగా జరిపారు. క్రీస్తు శేషులు మహంకాళి రామకృష్ణ సూర్యనారాయణ అనసూయల కుమారుడైన మహంకాళి మురళీధర్ సర్వజ్యోతి దంపతులు కైంకర్యాలు ఉభయదారులుగా వ్యవహరించారు. ప్రభాత సేవ, లలిత సహస్రనామ పారాయణం చేశారు. లక్కవరంకు చెందిన లలిత మహిళా మండలి భగవద్గీత పారాయణం, హనుమాన్ చాలీస పారాయణం చేశారు. రాజమండ్రికి చెందిన శ్రావణి కూచిపూడి జానపద నృత్య ప్రదర్శన చేశారు. క్రీస్తు శేషులు తడికమల వీరభద్ర అప్పల రామారావు గంగారత్నం జ్ఞాపకార్థం వారి కుమారుడు, కోడలు టీవీఏ శివకుమార్, సుజాత, మనువడు, మనుమరాలు లక్ష్మీ ఆశ్రిత్, హాసిత ద్రవ్య సహకారంతో ఏర్పాటు చేసినట్లు లక్కవరంకు చెందిన శ్రీరామచంద్ర ప్రార్థన సమాజం టీవీబీఏఎస్ఆర్ గోపాలరావు తెలియజేశారు. అదేవిధంగా శుక్రవారం సామూహిక లక్ష తులసి దళార్చన జరిపారు. వెలగా శ్రీధర్, బాల త్రిపురల సుందరి దంపతుల ద్రవ్య సహకారంతో పలు కైంకర్యాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. జంగారెడ్డిగూడెం వెంకటేశ్వర రైస్ మిల్ ప్రొప్రైటర్స్ తడికమల రామకృష్ణారావు, వందనపు రాజేంద్ర కుమార్ ద్రవ్య సహాయంతో హరికథ చూద్దామని, హరికథ భారతి, వతంస, టీవీ, రేడియో ఆర్టిస్ట్ రాజమండ్రికి చెందిన పురాణం విజయలక్ష్మి భాగవతారానిచే భక్త మార్కండేయ హరికథ ఏర్పాటు చేశారు. ఈ నెల 27వ తేదీ శనివారం ఉదయం 9 గంటలకు సీతారామచరిత కళ్యాణ గానామృతం ఏర్పాటు చేయగా రాత్రికి సీతారామ కళ్యాణం బుర్రకథ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ పూజాది కార్యక్రమంలో భక్తులు పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించాలని కోరారు. జంగారెడ్డిగూడెం మండలం అమ్మపాలెం గ్రామ పంచాయతీ కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేశారు. కట్టవపదలవారిగూడెంలో నిర్వహించిన పంచాయతీ భవన నిర్మాణ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షులు మేన్ని బాబురావు, గ్రామ ప్రజలు, కూటమి నాయకులు పాల్గొని విజయవంతం చేశారు. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయని తెలిపారు. తమ గ్రామంలో నూతన పంచాయతీ భవన నిర్మాణం చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. కూటమి నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో అమ్మపాలెం పంచాయతీని, కట్టవపదలవారిగూడెం గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్తామని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా భావించి ముందుకు వెళ్తున్నట్లు బాబురావు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తుందని అన్నారు. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ కార్యాలయం వద్ద వేంచేసి ఉన్న శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం భక్త సంద్రమైంది. ఆలయ నిర్మాణకర్త భవిష్యత్తు మురళీకృష్ణ, పద్మకుమారి దంపతుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు చేశారు. శుక్రవారం పర్వదినం సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ ఆదిత్య మిశ్రా బ్రహ్మత్వంలో విఘ్నేశ్వర పూజ, అమ్మవారి ఉత్సవ విగ్రహానికి లఘున్యాస పూర్వకంగా పంచామృత ఏకవార రుద్రాభిషేకాలు జరిగాయి. అలాగే సాయంత్రం అమ్మవారి మూల విరాట్ కు భక్తి శ్రద్ధలతో 27 రకాలైన నక్షత్ర, కుంభ, సూర్య, చంద్ర,
గజ, వృషభ, సింహ హారతులు ఇచ్చారు. ఈ హారతులు చూడటం వల్ల ఎవరి నక్షత్ర లాభం వారికి అందుతుందని పండితులు తెలిపారు. ప్రతి సోమవారం సాయంత్రం 7 గంటలకు అమ్మవారి ఆలయంలో సహస్ర దీపోత్సవం జరుగుతుందని తెలిపారు. కావున భక్తులెల్లరూ విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని దీపాలను వెలిగించుకోవచ్చని అన్నారు. దీపం పరజ్యోతి స్వరూపం అని తెలిపారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. అమ్మవారిని దర్శించుకుని ముత్యాలమ్మ తల్లి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాగసూరి బాలసుబ్రహ్మణ్యం, మాధురి దంపతులు, పివిఎస్ సత్యనారాయణ, అత్యం రామకృష్ణ, సూర్యనారాయణ, సత్యవాణి దంపతులు, ధర్మరాజు, అత్యం కృష్ణ, కె రాజు, సుజాత, చిన్ని నాగేశ్వరరావు, నాగమణి దంపతులు, పొన్నాడ అరుణ్, కిషోర్ దంపతులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం నూకాలమ్మ అమ్మవారు శుక్రవారం సందర్భంగా విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. అమ్మవారి ఉత్సవమూర్తికి పంచామృత అభిషేకాలు, మూల విరాట్కు ఏకదశ హారతి పూజలు, వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మహామంత్ర పుష్పాలతో సాయం సంధ్య హారతి పూజలు ప్రధాన అర్చకులు కాళ్ళకూరి శంకర్ మహేష్ శర్మ బృందం నిర్వహించారు. ఆలయ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ, ఆలయ కమిటీ చైర్మన్ రొంగల నాగేశ్వరరావులతో కూడిన ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. డాక్టర్ రాజాన మాట్లాడుతూ అమ్మవారి గర్భగుడిలో అమ్మవారికి అలంకారాలు చేయడానికి కావాల్సిన 2 స్టాండ్లు, పొడుగు బల్ల, నిచ్చెనను తమ్మినేడి శ్రీనివాస్, వెంకట నీలిమ దంపతులు బహుకరించారు. మల్లెమడుగుల అన్నపూర్ణ 7,502 రూపాయలు, బంగారు లోవప్రసాద్ లక్ష్మి దంపతులు 5,116 రూపాయలు అమ్మవారి వెండి చీర తయారీకి విరాళంగా అందజేశారు. అమ్మవారి వెండి చీర తయారీ పూర్తి చేయడానికి వెండి రూపంలో గాని, ధన రూపంలో గాని, వెండి వస్తువులను గాని సమర్పించి దాతలు సహకరించాలని కోరారు. దాతల కుటుంబ సభ్యులను అమ్మవారు ఎల్లవేళలా కాచి కాపాడాలని కోరారు. చిట్లూరి సుబ్బారావు నేతృత్వంలో నూకాంబిక ప్రసాద వితరణ భక్త బృందం సభ్యులు పులిహోర ప్రసాద వితరణ చేశారు. దాతలకు అమ్మవారి జ్ఞాపికను ఇచ్చి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ, ఆలయ కమిటీ సభ్యులు చిటికెన రాంబాబు, రొంగల పుల్లయ్య, జీవీకేఎస్ రాజు, చింతకాయల అచ్చిరాజు, చొప్పెర్ల లక్ష్మీనారాయణ, కొరుపూరి రాంబాబు తదితరులు పాల్గొన్నట్లు ఆలయ మేనేజర్ చిటికెన రాంబాబు తెలిపారు. ఓం శ్రీ మాత్రే నమః. జగజ్జనని జగన్మాత కాత్యాయిని త్రిశక్తి స్వరూపిణి నౌకాళీ మాత త్రిచక్ర సహిత శ్రీ 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 నౌకాలమ్మ అమ్మవారు 2019 మే 19న ప్రతిష్ఠ చేయడం జరిగింది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నూకాంబిక సేవా బృందంలో ప్రథమ స్థానంలో ఉంటూ తమ్మినేడి శ్రీనివాసు, వెంకట నీలిమ దంపతులు అమ్మవారికి ఆలయానికి మనసా వాచ కర్మ శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా అన్ని కార్యక్రమాల్లోనూ పాల్పంచుకుంటూ ఉంటున్నారు. మరి ఈ దంపతులు ఇద్దరు ఈ రోజు అమ్మవారి లోపలే గర్భగుడిలో అలంకారం చేయడానికి కావాల్సినటువంటి ఈ టేబుల్ కళ్ళని తయారు చేయించి అమ్మవారికి బహుకరించడం జరిగింది. మరి వారిని, వారి కుటుంబాలని, వారి వృత్తి ఉద్యోగాలను, వ్యవసాయ వ్యాపారాలను అమ్మవారి ఎవరి కాచి కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అమ్మవారికి వెండి చీర తయారు చేయించేటటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామభక్త మహాజనులందరూ అమ్మవారి వెండి చీర తయారీలో భాగస్వాములై అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలని తెలియజేస్తున్నాం. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ నూకాలమ్మ అమ్మవారి యొక్క ప్రాతకాలం నందు భక్తులు, భవానీలు, రాముల చేత అమ్మవారికి విశేషంగా షోడశోపచార పూజలు చేయడం జరిగింది. అలాగే గురువారం శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారి యొక్క ఉత్సవమూర్తికి విశేషంగా పంచామృతాలతో ఏకవార రుద్రాభిషేకం చేయడం జరిగింది. అలాగే శుక్రవారం విశేషంగా శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారికి ఏకాదశి హారతులు ఇవ్వడం జరిగి ఉన్నది. అలాగే మనకి 30వ తారీఖు వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ శ్రీ శ్రీచక్ర స్వరూపిణి నవదుర్గాదేవి అయినటువంటి శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారు విశేష అలంకారంలో భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వనున్నారు. అలాగే వచ్చే శుక్రవారం పౌర్ణమి మన యొక్క ఆలయంలో 82వ చండీ హోమ కార్యక్రమం విశేషంగా జరగబడను. కావున భక్తులు 50 మంది కూడా 30వ తారీఖు వైకుంఠ ఏకాదశి అమ్మవారి యొక్క విశేష అలంకారాన్ని దర్శించుకుని, అలాగే శుక్రవారం మరలా శుక్రవారం పౌర్ణమి తిథి చండీ హోమం విశేషంగా జరగబడను. కావున చండీ హోమంలో పాల్గొనేటువంటి భక్తులు ఎవరైనా ఉంటే మన కమిటీ వారిని సంప్రదించి మీ గోత్రనామాలు ఇచ్చి చండీ హోమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. శ్రీమాత్రే నమః.
క్రిస్మస్ పండుగ సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన రెడీమ్ ఇండియా మినిస్ట్రీస్ 250 రగ్గులను ఉచితంగా పంపిణీ చేశారు. రాముడుకుంటకు చెందిన రెడీమ్ వ్యవస్థాపకులు డాక్టర్ మనోహర్ జేమ్స్ ఆర్థిక సహాయంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు కిషోర్ తెలిపారు. చర్చ్ నందు క్రీస్తు ప్రార్థనలు చేశారు, గీతాలను ఆలపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మచిలీపట్నం పార్లమెంటు వైఎస్ఆర్సీపీ పరిశీలకులు జట్టి గురునాథరావు, పట్టణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కర్పూరం గౌరయ్ గుప్తా తదితరుల చేతుల మీదుగా రగ్గులను వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో గోడపాటి రాధాకృష్ణ, కౌన్సిలర్ నేకూరు కిషోర్, రఫీ, పఠాన్ ఆరిఫ్, కిరణ్ పాల్గొన్నారు. సంఘ కాపరి రెవరెండ్ జోసఫ్ చిక్కాల, సంఘ పెద్దలు పాల్గొన్నారు. రహదారి వెంబడి ఆటో ద్వారా పేదలకు సైతం రగ్గులను పంపిణీ చేశారు. సామాజిక వర్గంతో సంబంధం లేకుండా అన్ని వర్గాల వారికి నాయకుడిగా దివంగత వంగవీటి మోహన్ రంగారావు గుర్తింపు పొందారని జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ అన్నారు. రంగా 37వ వర్ధంతిని పురస్కరించుకుని K9 కాపు సంక్షేమ సంఘం యూత్ వింగ్ రాధా రంగమిత్ర మండలి సభ్యుడు బాద్రాల నరేష్ నాయుడు ఆధ్వర్యంలో కార్యక్రమం చేశారు. లక్ష్మీ టాకీస్ సెంటర్లో గల రంగా విగ్రహం వద్ద రంగాను సంస్మరిస్తూ నాయకులు పూలదండలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పోల్నాటి బాబ్జీ మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా దివంగత రంగా అందరికీ సేవలు అందించి ప్రజా నాయకుడిగా గుర్తింపు పొందారని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో కూడా ఆయన ఉప ఎన్నికల సందర్భంగా ప్రచారం చేశారని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ పార్లమెంటు ఉపాధ్యక్షుడు రావూరి కృష్ణ మాట్లాడుతూ పేదల పాలిటి పెన్నిది రంగా అని, ఆయన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. ఆడిటర్ రొటీరియన్ దాకరపు కృష్ణ మాట్లాడుతూ రంగా వంటి నాయకులు అరుదుగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో K9 కార్యదర్శి శీలం కృష్ణంరాజు, మెట్ట ప్రాంత కాపు సంఘం అధ్యక్షుడు వగ్వాల పుల్లారావు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేక ఈశ్వరయ్య, శంకు ప్రభాకర్, కౌన్సిలర్లు వలవల తాతాజీ, కటారి వాసు, మద్దల ప్రసాద్, బొరుసు ప్రసాద్, చింతల నాని, రాఘవరాజు ఆదివిష్ణు, పారేపల్లి నరేష్, గణిత ఆనంద ప్రసాద్, పారేపల్లి పవన్, సింగవరపు లక్ష్మి, సింగంశెట్టి భార్గవ్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలంలో అక్కంపేట గ్రామ ప్రజలు గత 18 సంవత్సరాల నుండి అక్కంపేట నుండి జంగారెడ్డిగూడెం వెళ్లడానికి సరైన రహదారి లేకుండా ఉండటం వల్ల అటు స్కూల్ విద్యార్థులు అలాగే గ్రామం నుండి వివిధ అవసరాల నిమిత్తం జంగారెడ్డిగూడెం వెళ్లడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన 1B AIB స్పెషల్ గ్రాంట్ నుండి 80 లక్షల రూపాయలు ప్రభుత్వం విడుదల చేయడం జరిగిందని జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ తెలిపారు. జెడ్పీటీసీ మ్యాచింగ్ గ్రాంట్ నుండి 5 లక్షల రూపాయలు ఇచ్చారని సర్పంచ్ పారేపల్లి నాగేంద్ర తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ ఎంతో కృషితో గ్రాంట్ విడుదల కావడం జరిగిందని తెలిపారు. శుక్రవారం రహదారికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసపురం PSCS అధ్యక్షులు గంధం గోపాలకృష్ణ, శ్రీనివాసపురం తెలుగుదేశం గ్రామ పార్టీ అధ్యక్షులు ఎలికే వరప్రసాద్, అక్కంపేట టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు తారిపిరెడ్డి రామకృష్ణ, జనసేన నాయకులు తారిపెట్టి నాగప్రసాద్, నీటి సంఘం అధ్యక్షులు ఆకుల సుబ్రహ్మణ్యం, పారేపల్లి గంగారావు, నొలకాని మధుబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు మల్లాపత్తుల నరసింహం, క్లస్టర్ ఇన్ఛార్జ్ గొల్లమందల కేశవరావు, గంధం అశోక్, నొలకాని సుబ్రహ్మణ్యం, శ్రీనివాస్, బాలం బుజ్జి, మోతే సిద్ధారావు పాల్గొన్నారు. ఈరోజు అక్కంపేట గ్రామానికి సంక్రాంతి మరియు నూతన సంవత్సరం ముందుగానే వచ్చింది మా గ్రామ ప్రజలందరికీ. ఎందుకంటే దాదాపుగా 10-15 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్న రోడ్డుకి విముక్తి కలిగింది మాకు. ఇది విముక్తి కలిగిందంటే కేవలం ఇది జడ్పీటీసీ గారి వల్ల. ఈ రోడ్డు పోసిన కాడ నుంచి ఈ రోడ్డు తేవడానికి కృషి చేసి మరియు కంప్లీట్ చేసేంత వరకు కూడా ఆయన మా ఊరి మీద, మా గ్రామం మీద స్పెషల్ దృష్టి పెట్టి ఇది కంప్లీట్ అవ్వడానికి చాలా కృషి చేశారు. ఈ బిల్లు ఆగిపోతే దీన్ని ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టి దీన్ని పై స్థాయి వరకు, రాష్ట్ర స్థాయి వరకు తీసుకెళ్ళి పంచాయతీరాజ్ కమిషనర్ గారి దృష్టిలో కూడా తీసుకెళ్ళి, ఆయన కృష్ణ చైతన్య గారి దృష్టి కూడా తీసుకెళ్ళి ఇలాగ ఉందని చెప్పేసి చెప్పడం, మరియు స్థానిక ఎమ్మెల్యే గారి ద్వారా తెలియజేయడం, ఇలా చేయడం వల్ల మా గ్రామానికి ఈ రోడ్డు వచ్చింది ఈ రోజున. అలాగే బాబ్జీ గారు ఈ రోడ్డు ఒక 5 లక్షలు తగ్గుతుందండి అని చెప్తే ఆయన మళ్ళీ జడ్పీ గ్రాంట్ నుంచి ఒక 5 లక్షలు మాకు కేటాయించడం, మళ్ళీ 300 మీటర్లో ఈ చివర తగ్గిపోయింది ఇక్కడ వేస్తలేదంటే మళ్ళీ ఆయన పై అధికారులతో మాట్లాడి మళ్ళీ ఇక్కడ 380 మీటర్లు మళ్ళీ స్పెషల్గా శాంక్షన్ చేసి ఎవరికి తీసుకొచ్చారండి. దానివల్ల మా గ్రామ ప్రజలందరికీ మరియు ఏజెన్సీ ముఖదారులైన అక్కంపేట గ్రామానికి అందరికీ కూడా మొత్తం అందరికీ కూడా మా గ్రామానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత 20 సంవత్సరాలు, ఇంచుమించుగా 18-20 సంవత్సరాలు అయింది ఈ రోడ్డు పోసి. గతం నుంచి కూడా ఇది చాలా ఉపయోగకరమైన రోడ్డు. 2.6 కిలోమీటర్లు వస్తుంది శ్రీనివాసపురం నుంచి అక్కంపేట, అదేవిధంగా జంగారెడ్డి నుంచి మూలగం రోడ్డు. ఇది AIB 1Bలో ఒక ప్యాకేజీ. అంటే
5 వర్క్స్ కలిపి వీళ్ళకి ఇచ్చారు ప్యాకేజ్లో. రోడ్డు కట్టుబోతులు, ఉప్పలపాడు, 3 కామరకోట, జంగారెడ్డి, జంగారెడ్డి, ముల్లంపల్లి, ఈ రోడ్డు కలిపి ఒక ప్యాకేజ్. దీనికి సంబంధించి ఏంటంటే చాలామంది ఏజెన్సీ ముఖద్వారం శ్రీనివాసపురం గ్రామం నుంచి జంగారెడ్డి వెళ్ళడానికి అచ్చంపేట మీదుగా ఏజెన్సీ ముఖద్వారంలో చాలామంది గొప్పమంగుడికి వెళ్ళే వాళ్ళు కానీ, అదేవిధంగా ఈ పక్క నుంచి నెంబర్ ఆఫ్ ట్రైబల్ విలేజ్ అన్నింటికి కూడా ఇది ఎంట్రన్స్గా ఉంది. దీన్ని స్థానిక శాసనసభ్యులు అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మ్యాక్సిమం ఏంటంటే ఈ రోడ్డు వేయడానికి చాలా కృషి చేస్తున్నారు అందరూ. దానిలో భాగంగా మేము కూడా ఏంటంటే ఇది చాలా అవసరమైన ఉద్దేశంతో శాసనసభ్యులు మరియు పార్లమెంట్ సభ్యులతో కోఆర్డినేట్ అవి ఈ గ్రామంలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ, అదేవిధంగా ప్రజాపార్టీ అందరినీ కలుపుకుని మ్యాక్సిమం అభివృద్ధిలో మేము సైతం అనే దృక్పథంతో ఎమ్మెల్యే రోషన్ కుమార్ గారికి మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం. కనుక ఏంటంటే ఈ రోడ్స్ స్థానిక శాసనసభ్యుల ద్వారా అదేవిధంగా పార్లమెంట్ సభ్యులను తీసుకొచ్చి ప్రారంభ ప్రక్రియ చేద్దామనే ఉద్దేశం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా, మన వారితో కలిసుండడం ఒక వరమేరా. నన్ను మరవని చూపులెన్నెన్నో, నన్ను నడిపిన దారులెన్నెన్నో, నన్ను మలచిన ఊరు ఎన్నెన్నో గురుతులనిచ్చినదే. సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే, సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే. ముగ్గు మీద కాలు వెయ్యగానే రయ్యమంటూ కయ్యమన్న ఆడపిల్ల ముక్కు మీదకొచ్చే కోపం. భోగి మంట ముందు నిల్చొనుంది చల్లగాలి, ఒంటినే వెచ్చగా తాకుతోంది తంబురాలతో. చిడక పాడేందంట గంగిరెద్దులాటలో, రోజు సన్నాయంట పెద్ద పండగొచ్చెనో అంటూ ముస్తాబు అయ్యింది చూడరా ఊరు ఇచ్చట. ఇంటి గడప ఉంది స్వాగతించడానికి, వీధి అరుగు ఉంది మాట కలపడానికి, రచ్చబండ ఉంది తీర్పు చెప్పడానికి, ఊరు ఉంది చింత దేనికి. మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా, మన వారితో కలిసుండడం ఒక వరమేరా.
2027వ సంవత్సరంలో నిర్వహించే గోదావరి పుష్కరాల నిర్వహణకు సంబంధించి ప్రాథమిక సమావేశం జంగారెడ్డిగూడెం ఆర్డీఓ రమణ, డీఎస్పీ వెంకటేశ్వరరావుల ఆధ్వర్యంలో నిర్వహించారు. వివిధ శాఖల డివిజన్ స్థాయి అధికారులతో ఆర్డీఓ కార్యాలయం నందు సమావేశం ఏర్పాటు చేశారు. పోలవరం 35, వేలేరుపాడు 5, కుకునూరు 3 గార్డ్స్ ను ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 2015వ సంవత్సరంలో 15 లక్షల మంది గోదావరిలో స్నానాలు చేసేందుకు వచ్చినట్లు తెలిపారు. అప్పటి పరిస్థితిని బట్టి 43 ఘాట్లను ఏర్పాటు చేశారని 2027లో నిర్వహించే గోదావరి పుష్కరాలను దృష్టి పెట్టుకుని జిల్లా స్థాయి అధికారులు మరికొన్ని ఏర్పాట్లు చేసే అవకాశం ఉందని తెలిపారు. టూరిజం శాఖ సైతం వివిధ పుణ్యక్షేత్రాలను కలుపుకుంటూ ప్రత్యేక ప్యాకేజీలను రూపొందించినట్లు తెలిపారు. ప్రాథమిక సమావేశంలో వచ్చిన అంశాలను జిల్లా స్థాయిలో అధికారుల దృష్టికి తీసుకువెళ్లి మరోమారు సమావేశం ఏర్పాటు చేస్తామని అన్నారు. ప్రతి శాఖ నుంచి అధికారులు ఇచ్చిన నివేదికలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు తెలిపారు. పోలవరం డీఎస్పీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రత్యేక బృందాలతోనూ సీసీ కెమెరా నిఘాలతోనూ వచ్చిన భక్తులు ఎటువంటి అసౌకర్యానికి గురి కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి పోలీసు శాఖ సిద్ధంగా ఉందని తెలిపారు. 2027వ సంవత్సరము జూన్ 26 నుంచి జూలై 7వ తేదీ వరకు కూడా మనకి ఈ గోదావరి పుష్కరాలకి సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంలో మనం ఇప్పటి నుంచే ప్రిపేర్నెస్ అన్నమాట. ఈ రోడ్స్ గానీ, ఈ ఘాట్స్ అన్ని, ఈ టూరిజం వాళ్ళ నుంచి ఈ టూరిజం సర్క్యూట్ ప్లాన్ ఒకటి ఉంటది వాళ్ళకి. అట్లా ఏమి రోజుకి ఎన్ని దాంట్లో టూరిజం సర్క్యూట్ దీంట్లో కూడా ఎన్ని రకాల టూర్ ప్లాన్స్ పెడుతున్నారు, ఇట్లా ఈ విషయాలన్నీ చర్చించుకోవడానికి అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ తో కూడా డివిజన్ లెవెల్లో మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి లాస్ట్ ఇయర్ కి లాస్ట్ టైం 2015లో పుష్కరాలకి ఇప్పటికి వాళ్ళు ఏమైనా పెంచుకునే ఉన్నా, ఈ ఘాట్స్ కానీ రోడ్స్ ఇవి కానీ పెంచే ఉంటే అవి, లేదా అవి సరిపోతుంది అనుకున్నవి సేమ్ అదే ప్లాన్ లో వెళ్లే కొన్ని డిపార్ట్మెంట్స్, ఈ రకంగా మేము అందరూ చర్చించుకున్నాము. ప్రిలిమినరీ అన్నమాట ఇది. ఈ ప్రిలిమినరీ రిపోర్ట్ తోటి మనము ఇప్పుడు గవర్నమెంట్ కి ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారమే వాళ్ళు మనకి ఫండ్స్ ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారం నెమ్మది ఒక్కొక్క పని కూడా మనం నెక్స్ట్ టైం నుంచి టేకప్ చేయడం జరుగుతుంది. ఈ విషయం ఇది ప్రస్తుతం మీటింగ్ మాత్రం కేవలం దీని గురించే. నెక్స్ట్ ఇంకా ఆ ప్రిపేర్నెస్ పెరగడము, ఆ తర్వాత ఫైనల్ గా రావడం అదంతా నెక్స్ట్ జరుగుతుంది. ఇంకా టైం ఉంటుంది కాబట్టి ఈ మీటింగ్ లో మాత్రం ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించి వాళ్ళ చేసుకున్న ఎస్టిమేషన్స్ అవి ఇచ్చారు. ఇవి కలెక్టర్ గారికి కూడా పంపించడం జరుగుతుంది. అదే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వాళ్ళ ప్రిపేర్నెస్ ఏ రకంగా ఉండబోతుంది అనేది మన డిఎస్పీ గారు కూడా చెప్తారు. ప్యాకేజెస్ 3 types ఆఫ్ ప్యాకేజెస్ వాళ్ళు చేయడం జరిగింది. ఇంకా కూడా ఎండోమెంటరీ డిపార్ట్మెంట్ తో కూడా కన్సల్ట్ అయ్యి ఫైనల్ గా ఏ రకంగా చేయాలనేది నెక్స్ట్ మీటింగ్ వరకు వాళ్ళు అప్డేట్ చేసుకుంటారు. టూరిజం వాళ్ళు అట్లనే ఇందాక ఒక ప్లాన్ ఇచ్చారు. ద్వారకా తిరుమల నుంచి పారిజాతగిరి కానీ, మన మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్ కానీ, అటు కేవ్స్ ఉన్నాయి కదా మనకి కేకోట దగ్గర, ఆ కేవ్స్ కానీ ఇవన్నీ కలుపుకునేట్టు ఒక ప్యాకేజ్ లాగా అట్లా ఒక 2-3 వాళ్ళు తయారు చేయడం జరిగింది. దాని ప్రకారం నెక్స్ట్ ఇంకా దాన్ని డెవలప్ చేసి అది ఫైనల్ గా ఎట్లా చేయాలనేది అప్పటికి ఒక రూపం తీసుకు. అది లాస్ట్ టైం 2015లో ఉందో లేదో తెలియదు, కానీ ఇప్పుడైతే కొత్తగా మనం ఇంట్రడ్యూస్ చేస్తా ఉన్నాము. డైలీ ఒక్కొక్క టూర్ 3-4 types ఆఫ్ టూర్ ప్యాకేజెస్ పెడతాము. ఇంక్లూడింగ్ గుబ్బల మంగమ్మ టెంపుల్ ఉంది, అటు సైడ్ కొన్ని ఉంటాయి, ఆ టెంపుల్స్ అట్ల సైడ్ నుంచి వెళ్ళేవి కొన్ని, ఇట్లా ఒక 2-3 అట్లా ప్లాన్ చేశారు. ఫైనల్ గా మళ్ళీ నెక్స్ట్ టైం పోలవరం 35, కుక్కునూరు 3, వేలేరుపాడు 5, మొత్తం 43 ఘాట్స్. ఇప్పటికి అంచనా 15 లక్షల మంది లాస్ట్ 2015లో రావడం జరిగింది. 15 లక్షల మంది వరకు. ఇప్పుడు ఎస్టిమేషన్ అనేది ఇంకా అంచనాలు ఆ స్టేజ్ వరకు రాలేదు. మనం ప్రస్తుతం అయితే ఇది 15 లక్షలకి వాళ్ళు ఆ బార్ ఎంత పెట్టుకున్నారో ఇరిగేషన్ వాళ్ళు ఆందీలో ఇవే ఉన్నారు. వాళ్ళు వచ్చినాక అది కూడా మనం యాడ్ చేసి చెప్పడం జరుగుతుంది. మినిమం అయితే 15 లక్షలకి ఎస్టిమేషన్ వేసుకొని చేశారు. గోదావరి పుష్కరాలు ప్రిపరేటరీ మీటింగ్ 2027కి సంబంధించిన ఏర్పాట్ల గురించి ఆర్డీఓ గారి సమక్షంలో ఏర్పాటు చేయడం జరిగింది జంగారెడ్డిగూడెంలో. ఈ క్రమంలో పోలీస్ డిపార్ట్మెంట్ కి ముఖ్యమైనది ఏంటంటే, మా ఎస్పీ గారు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్, ప్రతాప్ శివకేశ్వర్ గారు చెప్పిన ప్రకారం ఎస్టిమేటెడ్ గా దీంట్లో ఒక 50 లక్షల మంది సుమారుగా దేశవ్యాప్తంగా వచ్చే జనాభా ఈ 12 రోజుల్లో వస్తారనేది అభిప్రాయం. వాళ్ళ యాత్రికులకు సంబంధించి యాత్రికులకు ఎలాంటి కూడా అభ్యంతరాలు జరగకోకుండా, అప్పుడున్న పరిస్థితులకు ఇప్పుడున్న పరిస్థితులకి కనెక్టివిటీ రోడ్లు పెరిగినాయి, టూరిజం పట్ల దైవభక్తి కూడా ప్రజల్లో పెరిగింది కాబట్టి దాదాపు 3 రెట్లు ప్రజలు ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. వీళ్ళకి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా అక్షరాలకు వచ్చే యాత్రికుల భద్రతకు సంబంధించి ఎట్లాంటి ఇబ్బందులు జరగకోకుండా, ప్రమాదాలు జరగకోకుండా కాపాడటానికి
పెట్టడానికి SDRF టీమ్స్ని, CC కెమెరాస్ని, లేకపోతే బోట్స్ని, లైవ్ జాకెట్స్ వేసుకుని బోట్స్ ఆ క్రమం తప్పుకోకుండా దాన్ని నిరంతరంగా ఆ 12 రోజుల పాటు కూడా చక్కగా ఎట్లాంటి 24/7 కూడా అక్కడ కరెక్ట్ గా ఉండేలాగా అందరూ స్టాఫ్ కూడా 3 షిఫ్ట్ల ప్రకారం జరిగేలాగా ఆ ఏర్పాట్లు చేస్తూ ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా తీసుకొని వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లలో ఎలాంటిది కూడా ఇబ్బంది జరగకుండా ఉండడం అనేది గవర్నమెంట్ లక్ష్యం కాబట్టి, దేశవ్యాప్తంగా జరిగే కార్యక్రమం కాబట్టి దీంట్లో ఏం జరిగినా కానీ ప్రభుత్వం మీద ఆ మచ్చ రాకుండా ఉండడం కోసం అని చెప్పేసి కావాల్సిన ఏర్పాట్లని చేయడం జరుగుతుంది. దీనికి అన్ని విధాలుగా కూడా అన్ని డిపార్ట్మెంట్స్ సహకరించి అందరూ కూడా స్వచ్ఛందంగా ఈ విధంగా చేయాలి అని మందే అనుకొని ఆ పాత్ర పోషిస్తే డిపార్ట్మెంట్ కి చెడ్డ పేరు రాకుండా ఉంటుంది అని చెప్పేసి మేడం గారు చెప్పిన దాన్ని బట్టి అందరూ కూడా దీంట్లో పనిచేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. బుట్టాయిగూడెం మండలం ఇప్పలపాడు గ్రామానికి చెందిన 5 సంవత్సరాల వయసు కలిగిన కొమరం శివనాగు టపాసులు పేలిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ముఖ భాగం కాలిపోవడంతో జంగారెడ్డిగూడెంలో త్రినేత్ర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు వైద్యం పొందుతున్నారు. బాలుడిని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు పరామర్శించి బాలుడి తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. పేదరికంతో బాధపడుతున్న ఆ కుటుంబానికి ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా LOC రూపంలో సుమారు 2 లక్షల రూపాయల వైద్య ఖర్చులు మంజూరు చేసి ఆర్థిక భరోసా కల్పించడంపై బాలుడి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. అదేవిధంగా బొట్టగూడెం మండలానికి చెందిన 7 సంవత్సరాల పూణే గ్రీస్మిత గత నెలలో జరిగిన అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా ఆ పాపను పరామర్శించి ఆర్థిక సహాయం చేశారు. పాప త్రినేత్ర హాస్పిటల్లో చికిత్స పొందగా ఆమెకు కూడా LOC ద్వారా సుమారు 2 లక్షల రూపాయల సహాయం అందించామని, వైద్యులు మెరుగైన వైద్యం అందించి ఎటువంటి శాశ్వత నష్టం జరగకుండా కాపాడారని ఎమ్మెల్యే తెలిపారు. చిన్నారులకు మెరుగైన వైద్యం అందించడంలో వైద్యుల సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. పోలవరం నియోజకవర్గ వ్యాప్తంగా పేద కుటుంబాల వైద్య ఖర్చుల నిమిత్తం LOCల రూపంలో సుమారు 55 లక్షల రూపాయలు అందించడం సంతోషకరమని తెలిపారు. అలాగే CMRF LOCల ద్వారా ఇప్పటి వరకు సుమారు 6 కోట్ల రూపాయల వరకు వైద్య సహాయం అందించామని చెప్పారు. సుమారు 15 నుండి 20 రోజుల్లో CMRF LOC చెక్కులను మంజూరు చేసిన ఘనత ఎన్డీఏ కూటమి ప్రభుత్వానిదేనని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ 2 కేసుల్లో చికిత్స అందించిన డాక్టర్ సారథి ప్రకాశం, డాక్టర్ చవల నాగేంద్రబాబు, నర్సింగ్ సిబ్బంది, సహాయక సిబ్బందికి ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు శీలం వెంకటేశ్వరరావు, జనసేన నాయకులు కోన కుమార్ బాబు, బీజేపీ నాయకులు కొండేపాటి రామకృష్ణ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ మీడియా సమావేశానికి ఇచ్చేసినటువంటి మా మీడియా మిత్రులకి, అలాగే త్రినేత్ర మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్ యాజమాన్యానికి, అలాగే నాగేంద్ర బాబు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా మన ఏజెన్సీ ప్రాంతానికి జంగారెడ్డిగూడెం హాస్పిటల్స్లో ఉన్నటువంటి అనేక ఫెసిలిటీస్ ఇక్కడ కల్పించబడుతున్నాయి. ఎందుకంటే ఏలూరు, విజయవాడ, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ త్రినేత్ర మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్ అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. మాకు చాలా సంతోషకరమైన విషయం. ఈ హాస్పిటల్ని స్థాపించినటువంటి నాగేంద్ర బాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా ఇక్కడ గిరిజనుల గుడిలో ఉన్నటువంటి ఏదైతే కొమరం శివనాగు అనేటువంటి వ్యక్తి కాలిపోయి అతనికి పూర్తిగా పాడైపోయినటువంటి పరిస్థితి బాబుది. ఇతనికి సర్జరీ చేసి ఇతన్ని పూర్తిగా నయం చేసినటువంటి పరిస్థితి. ఇలాగుండేటువంటి నాగశివ ఇతనికి ఇక్కడ ఈ హాస్పిటల్స్ లో ప్రకాశం సారథి గారి సారథ్యంలో ఆపరేషన్ చేసి పూర్తిగా కోలుకున్నటువంటి కార్యక్రమం చేసాం. అలాగే మన ప్రభుత్వం నుంచి సుమారు 1,70,000 రూపాయలు LOC ఇవ్వటం జరిగింది. అలాగే మరొక పాప పూనం గ్రీష్మిత, ఈ అమ్మాయి కూడా మంటల్లో కాలటం జరిగింది. చలి మంటల్లో బట్టలు కాలి ఈ విధంగా చాలా సీరియస్ అయ్యేటువంటి పరిస్థితుల్లో ఈ హాస్పిటల్స్ లో జాయిన్ చేసిన వెంటనే చాలా వరకు రికవరీ అవటం జరిగింది. ఆ అమ్మాయికి కూడా ఈరోజు పాపకు కూడా 2 లక్షల రూపాయలు LOC మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందించడం జరిగింది. అలాగే ఈ త్రినేత్ర మల్టీ స్పెషల్ హాస్పిటల్లో కూడా ఏదైతే నిరుపేదలకి తమ వంతుగా నాగేంద్ర బాబు గారు సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. ముందుగా వారికి మన కూటమి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాగే ఈరోజు ప్రత్యేకించి మన పోలవరం నియోజకవర్గంలో సుమారు LOCలు సుమారు 55 లక్షల రూపాయలు మన ఎన్డీఏ కూటమి తరపున ఇవ్వటం
రావటం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఈరోజు బడుగు బలహీన వర్గాలు అలాగే అనేక మంది పేద ప్రజలకి ఎల్ఓసీల రూపంలో కానీ లేకపోతే సిఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ రూపంలో కానీ మన ఎన్డీఏ కూటమి సుమారు 6 కోట్ల రూపాయల వరకు ఈ రోజు వరకు ఇవ్వటం జరిగింది. ఇలాగా త్వరితగతిన ఏదైతే నిరుపేదలకు అందించేటువంటి వైద్య హాస్పిటల్కి సంబంధించి ఈరోజు ఇమీడియట్లీగా 15-20 రోజుల్లోనే సీఎం రిలీఫ్ ఫండ్ కానీ లేకపోతే ఎల్ఓసీలు కానీ రిలీజ్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. గత ప్రభుత్వాలు ఏదైతే ఈ ఎల్ఓసీలు కానీ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఎక్కడా కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఈ రోజు మన మీద స్పెసిఫిక్ గా అన్ని కాన్స్టిట్యున్సీలో ఈ విధంగా సంవత్సరన్నర కాలంలో 5.5 కోట్ల రూపాయలు మనం ఇవ్వటం చాలా సంతోషకరమైన విషయం. అలాగే ఈ విధంగా మన హాస్పిటల్స్ యాజమాన్యం కూడా మనకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ మన ఎల్ఓసీలు ఇచ్చిన వెంటనే ఆపరేషన్స్ చేపించడం, అలాగే వారికి సంబంధించినటువంటి ఫీజులు కూడా చాలా వరకు వీరు తగ్గించి వారి మీద భారం లేకోకుండా వారే స్వచ్ఛందంగా ఫీజును తగ్గించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ముందుగా ఈ హాస్పిటల్ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరెన్నో మంచి ఇలాగా ఏదైతే గిరిజనులు కానీ లేకపోతే లేనటువంటి మధ్యతరగతి కుటుంబంలో ఉన్నటువంటి అనేక మందికి సహాయ సహకారాలు మరింతగా అందించాలని, అలాగే మన ఎన్డీఏ కూటమి తరఫున కూడా ఇలాంటి మరెన్నో చేయటానికి మేము సిద్ధంగా ఉన్నామని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ కి హాజరైనటువంటి మీడియా మిత్రులకి, అలాగే త్రినేత్ర మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్ యాజమాన్యానికి, అలాగే నాగేంద్ర బాబు గారికి, అలాగే మా నాయకులు శీలం వెంకటేశ్వరరావు గారికి, అలాగే కుమార్ గారికి, బీజేపీ నాయకులు రామకృష్ణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఏలూరు మహాత్మా జ్యోతిబా ఫులే ఆంధ్రప్రదేశ్ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఏలూరు టీం ఆధ్వర్యంలో నిర్వహించిన చిన్నారి నేత్రలు సంరక్షణ ఉచిత కళ్లజోళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంట పద్మశ్రీ, జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వీలు కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులకు ఉచితంగా కళ్లజోళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ చిన్నారుల కంటి ఆరోగ్యం భవిష్యత్తుకు అత్యంత ముఖ్యమని, గ్రామీణ ప్రాంతాలు సంక్షేమ పాఠశాలల విద్యార్థులకు ఇలాంటి సేవలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. విద్యార్థులు చదువుపై పూర్తి దృష్టి పెట్టేందుకు ఆరోగ్యం కీలకమని, ఈ దిశగా ఫౌండేషన్ చేపడుతున్న సేవలు అభినందనీయమని ప్రశంసించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల కంటి సమస్యలను ముందుగానే గుర్తించి తగిన చికిత్స, కళ్లజోళ్లను అందించడం ద్వారా వారి విద్యాభివృద్ధికి తోడ్పాటవుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, ఫౌండేషన్ ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. జంగారెడ్డిగూడెం త్రినేత్ర హాస్పిటల్లో అగ్ని ప్రమాదానికి గురై చికిత్స పొందుతున్న చిన్నారులను పరామర్శించిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం అక్కంపేట రహదారి పనులను ప్రారంభించిన జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, సర్పంచ్ నాగేంద్ర, కూటమి నాయకులు, కార్యకర్తలు.
జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం నందు గోదావరి పుష్కరాల నిర్వహణపై ప్రాథమిక సమావేశం నిర్వహించిన ఆర్డీఓ రమణ, పోలవరం డీఎస్పీ వెంకటేశ్వరరావు. సంఘ సేవకులు వంగవీటి మోహన్ రంగా వర్ధంతి. జంగారెడ్డిగూడెంలో ఆయన విగ్రహానికి ఘన నివాళులర్పించిన నేతలు. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో ఘనంగా ప్రారంభమైన 97వ శ్రీరామకోటి సప్తాహ మహోత్సవాలు. వార్తలు సమాప్తం. నమస్కారం.